పాపం నటరాజా సర్వీసు మోటార్ బైక్ ఏమైంది గురు నడిచి వస్తున్నారు. అధిక ప్రసంగి డొక్కలో తన డిక్కిలో తొంగబెట్టేస్తాను. ఏమిటో మాటలు అసలే దుఃఖములో ఉంటే. ఒరేయ్, ఫియట్ లాంటి పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు గురూజీకి ఇంకా మోటార్ బైక్ ఎందుకురా? దౌర్జన్యం ఆగేనే, కమాన్ కిల్ మీ. ధైర్యం లేదా? నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నా మాట వేరు వినయ్, వినయ్ నా మాట విను ప్లీజ్. ఇతనికి పిచ్చి పెట్టింది, నన్ను చంపేస్తున్నాడు. ఇతనే నన్ను చంపేస్తున్నాడు. దౌర్జన్యం, విద్యార్థుల ఐక్యత, లెక్చరర్ల దౌర్జన్యం, లెక్చరర్ల దౌర్జన్యం, లెక్చరర్ల దౌర్జన్యం, విద్యాసాగర్ లెక్చరర్ల దౌర్జన్యం. ఏమిటి ఆ కోన్ కిస్కాగాడు? వాడి పేరేమిటి? విద్యాసాగర్. వాడిని నేను కొట్టిన కారణానికి వాడిని బదిలీ చేయించమంటావా? నో, పార్లమెంట్ మెంబర్ వల్లభరావు వాడి మీద ధ్వజం ఎత్తితే వాడికి పేరు వస్తుంది, వాడి బొమ్మలు పత్రికల్లో వేస్తారు. నల్లిని కాలుతోనే నలపాలి కానీ స్టెన్గన్తో కాల్చకూడదు బాబు, బుల్లెట్ వేసి. మరి నన్నేం చేయమంటావు డాడ్? కాలేజీలో వాడి జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయండి. అవసరమైతే క్లాసులు ఎగ్గొట్టండి, బస్సులు తగలెట్టండి, గెరావులు చేయండి, నినాదాలు చేయండి. ఏం చేసినా సరే వాడి ఆర్తనాదం ఢిల్లీ చెవుల దాకా వినిపించాలి. అప్పుడు నేను రంగంలోకి దిగుతాను, రాయభారం నడిపిస్తాను. చూడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకి ఆ విద్యాసాగర్ నీకు పార్టీ టికెట్లు అటువంటి బాబు, వాడిని వేస్ట్ చేసుకోకు. ఓకే, ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి, రాజమండ్రిలో టపాకాయ పేలితే ఢిల్లీలో ఆటం బాంబులుగా దాని శబ్దం వినిపించాలి. అది రాజకీయం అంటే. ఏమైనా ఈ సమ్మె మరి 10 రోజులు జరిగితే బాగున్నాయా? ఎందుకు? పొలాలు కోతలకు వచ్చాయి, మనిషి సాయం కావాలని మా బామర్తి రాశాడు. సమ్మె కోతల దాకా ఉందనుకోండి, ఇక చెక్కేయచ్చు. ఏమంటారు? నేను అదే అనుకున్నా. మా ఆవిడ నెల తప్పింది, పని చేసుకోలేక చస్తుంది. ఇంటి పట్టునే ఉంటే సాయంగా ఉంటుంది కదా. స్ట్రైక్ ఇలాగే కంటిన్యూ అయితే సిలబస్ కాలేదని స్టూడెంట్స్ ప్రైవేట్ లో చేరతారు. ఈ సీజన్ లో ఒక 25 సంపాదించుకుంటే పిల్ల పెళ్లి చేయొచ్చు. సమ్మె ఆగిపోవాలని మీలో ఎవరికీ లేదా? జరిగే సమ్మెను ఎలా ఆపాలా అని ఆలోచించని మీలాంటి వారు గురువుల స్థానంలో ఉండబట్టే విద్యా వ్యవస్థ వ్యభిచార వ్యవస్థ కన్నా దిగజారిపోయింది. ఒకప్పుడు గురువు అంటే ఉన్న భయం, భక్తి ఇప్పుడు ఎందుకు చచ్చాయో చెప్పడానికి మీరు చాలు ఉదాహరణ. పెరిగే జీతాల కోసం, వచ్చే సెలవుల కోసం ఎదురు చూసే మీకు ఎలా సమాధానం చెప్పాలో తెలుసా? తక్కువ మార్కులు వచ్చే స్టూడెంట్స్ కి చింతబెత్తమిచ్చి మీ అంతా తేల్చమనాలి. చెడిపోయిన స్టూడెంట్స్ కి మిమ్మల్ని అప్పజెప్పి గోడ కుర్చీ వేయించాలి. వాళ్ళ తల్లిదండ్రుల చేత చెంపలు పగిలేటట్లు మీకు చెంపదెబ్బలు వేయించాలి. అప్పుడు కానీ మీకు మీ బాధ్యత గుర్తుకు రాదు. ఈ పిల్లల సమ్మెల్లో బిడ్డ ఎట్టగున్నాడు అని నా గుండె గుబులుగా ఉందయ్యా. నాకు మాత్రం లేదేంటే, ఆడు అసలే దుడుకు మడిసి. అట్ట అనుకుంటూ ఎట్టాగయ్యా? పట్నం వెళ్ళి బిడ్డను చూసొద్దాం పదా, నేను వస్తాను. నువ్వెందుకే ఆ గొడవల? నువ్వు వచ్చేదాకా బిడ్డ ఎట్టున్నాడో ఏమయ్యాడని మనసు కొట్టుకుంటా ఉంటదయ్యా. సరే, నీ ఇష్టం, తొందరగా బయలుదేరి పద. విద్యార్థుల ఐక్యత! లెక్చరర్ల దౌర్జన్యం! విద్యార్థుల ఐక్యత!
7 గంటలు బాస్ కమాన్ తాగు, కడుపు నిండా తాగు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పల్లెటూరు అదొక ప్రపంచం అంటే ఏమిటో నేర్పావు. చెప్పు, నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు ఏమైనా చేయగలవు బ్రదర్. మనం ఇంతవరకు 20 బస్సులు తగలబెట్టాం, అవునా? 30 దుకాణాలు లూటీ చేశాం, అవునా? ఆ శంకర్ లాడ్జ్ ఓనరు మొన్నసారి అమ్మాయిని తీసుకెళ్తే రూమ్ లేదన్నాడు గురు. ఆడి సంగతి తేల్చాల్సింది అంతే. లాలారాం షోరూమ్ లో నేను ఒకసారి ప్యాంటు కొంటే 20 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు గురు. ఇంకే రేపే సమ్మె పేరుతో లాడ్జ్ మీద షోరూమ్ మీద దాడి చేయండి, నాశనం చేయండి. కమాన్. ఎల్లుండి ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. కానీ మనకి రేపే ఆగస్టు 15 జస్ట్ ఒక్క రోజు ముందుగా వచ్చిందంటే. కమాన్, ఇది స్వాతంత్ర దేశం అని ప్రపంచానికి చాటు చెప్తాం. వన్స్ అగైన్ cheers! మీ అమ్మ చచ్చిపోయిందిరా, మీ అమ్మ చచ్చిపోయిందిరా. అవునరా. చూడవే, అక్షరాలు నేర్చిన నీ కొడుకు నీ శవం మీద పడి ఏడవటానికి వచ్చాడే, చదువుపోటు మందేసుకొచ్చాడే. నువ్వు బతికుంటే ఆ నెట్టా చూడాల్సి వస్తుందని నిన్ను చంపాడు కానీ నీ మీద ప్రేమ లేకాదే. వచ్చే రమణమ్మ, ఆడెక్కు వేడిస్తే కన్నీళ్ళ పోటు వస్తుందేమో, ఆగమని చెప్పవే. అందరు బిడ్డలు కన్నోళ్ళు సచ్చిన తర్వాత పెడతారే కొరివి, అది నువ్వు చూడలేవేమోనని ఈడు బతికుండగానే పెట్టాడని నీ కొరివి. పిడికడు మెతుకులు ఎక్కువ తింటే నీ ఫీజు ఎక్కడ కట్టలేమోనని, క్షణం సేపు పని మానేసి కునుకు తీస్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని, రక్తాల్ని కండల్ని కరిగించి నీకు చదువు చెప్పిస్తే మా బతుకులు ఎట్లా తగలడతాననుకోలేదురా. చెప్పరా, నిజం చెప్పరా, నువ్వెందుకు వచ్చావు? మీ అమ్మ శవాన్ని చూడటానికి వచ్చావా, లేక చదువు ఆగిపోతుందయ్యా ఫీజు కట్టాలి, అమ్మ శవాన్ని అమ్మైనా సరే డబ్బు ఇయ్యని అడగటానికి వచ్చావా? చెప్పురా, చెప్పు. నీ మీద పెట్టుకున్న ఆశలకు, నిన్ను గురించి కన్న కలలకు నాకు మిగిలింది నీ అమ్మ శవంరా. మీ అమ్మకు మిగిలింది జాలెడు పసుపుతాడు. తీసుకురా, తీసుకురా. ప్రేమను వెలిగించుకొని ఊపిరి చంపుకొని ముగ్గుపాలు పోసుకొని కన్న కడుపు ఆకలి కన్నీళ్లతోనే తీర్చుకొని కొడుకు చదువుకోవాలని గొడుగు నీడ కావాలని కలగన్నది ఇందుకోసమేనా, కన్నవాళ్ల గుండె కోసకేనా? భారత భవితవ్యానికి ఇదే అర్థమా? అహంకారమా ఇది అహంభావమా? అహంకారమా ఇది అహంభావమా? మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటావు, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటావు, ఈ దేశ స్వాతంత్రాన్ని అమ్ముకుంటావు. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా.